జోహార్ రాజరెడ్డి అన్న, జోహార్ రాజరెడ్డి అన్న. థ్యాంక్ యూ. నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్న పెద్దలందరికీ, మా అభివృద్ధ నాయకులు బండారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక నడిపించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన టీపల్ల నాయకులు బండారు రాజరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ, ఆయనతో ఉన్న అనుబంధం నేను మరవలేనిది. ఎందుకంటే మా కాలనీకి ఎన్నో సందర్భాలుగా ఎన్నో విషయాలు అడిగినప్పుడు మా తాతగారు దుబ్బన్స్రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన అడిగినంత ఏది అడిగినా కాలనీ సందర్భంలో ఎన్నో సందర్భాలుగా ఆయన చాలా కార్యక్రమాలు తీసుకొని మా కాలనీకి రోడ్లు కానీ అదేవిధంగా కమిటీలు కానీ చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఆయనతో ఉన్న సందర్భాలలో ఎన్నో గుర్తు చేసుకుంటూ మొన్న జరిగిన సమయం చాలా బాగేసింది. నన్ను నేను రాజకీయంగా ఎదగాలని కోరుకున్న వ్యక్తులు ఏకైక వ్యక్తి రాజరెడ్డి గారు. అదే దారిలో నాకు ఆ సందర్భంలో ఆ టైంలో నాకు జిల్లా కాంగ్రెస్ లో స్థానం కల్పించడం, అప్పుడు ఎంతో మంది వద్దు, ఆ పిల్లగారు వద్దు, అంత వయసు లేదు అన్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, వారు యాక్టివ్ పర్సన్, మనకి వయసుతో సంబంధం లేదు అని పక్కన పెట్టి నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి మా రాజరెడ్డి గారికి. ఈరోజు ఆయన లేని లోటును మర్చిపోలేకపోతున్నాను. జై రాజన్న, జోహార్ రాజన్న. ఏమనుకోకుండా ఒక్క నిమిషం మౌనం పడతాం మన కోసం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. నలుగురు కూడా నిస్వార్థంగా సేవ చేసినాము. ఆయన కూడా మా ఇంటి మనుషులాగా చూసుకోవడం అంతే తప్ప వీడు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఎవరైనా తిరుపతి దేవస్థానం వచ్చింది అని అన్న ఇట్లా మనలో వస్తున్నా ఫోన్ చేస్తే పోయి ఏదో చెప్పడం కాదు, ఫోన్ చేస్తే అన్న మనలో వస్తున్నా అంటే కూడా లెటర్ చేసి అందరికి సేవ చేసిండు. ఇంకా నేను ఆయన ఉప్ప రాజకీయంలో ఫస్ట్ ఎమ్మెల్యే ఉప్ప నియోజకవర్గంగా ఎల్ల కాలం ఉంటుంది. ఎవరు పేరు తీసుకోరు. ఆయన రాజన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది అనేది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా 10 మంది ఎమ్మెల్యే వస్తుండొచ్చు. అదే ఆధ్వర్యంలో నడుస్తున్నారు లక్ష్మణ గారు, అంతే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇంకోటి ఆయనకు చదివించాలంటే పెద్ద ఇష్టం. ఎవరైనా మంచిగా చదువుకుంటే డాక్టర్ చేయాలన్నా వాళ్ళ ఫీజు కడతాని ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి మాకు మంచి గుర్తింపు వచ్చిందంటే అన్న ఎమ్మెల్యే అయిన తర్వాతే. ఇంకోటి వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. అంటే ఏదో అన్నం కూడా పోతే నాకేం వస్తుంది కాదు. బండారు ఫ్యామిలీ అంటే కల్మషం లేకుండా ఎవరని పని అయ్యేదంటే ఖచ్చితంగా చేస్తా అంటారు. పని కాకుండా మాత్రం ఊరేది అంటే ఇల్లీగల్ పనులు అయితే ఎంటర్టైన్ చేయరు. అది వాస్తవం. ఎందుకంటే దగ్గర నుండి చూసినా కాబట్టి చెప్తున్నా. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఫస్ట్ ఓటు ఓటేసానంటే నాకు ఫస్ట్ ఓటు వచ్చినప్పుడే అప్పుడు బండారు రాజరెడ్డికి ఓటు వేశాను. బండారు రాజరెడ్డి అంటే నాకు ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ మా శివరెడ్డి నీళ్ళు మాకు ఇవ్వబడింది కాబట్టి శివరెడ్డి ఏదో కాడ నుంచి ఎవరైనా మన ఏరియాలో వచ్చి ఓటు నాకు ఇవ్వదు. ఎందుకంటే ఇది బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ ఆ రాజకీయంతో వాకింగ్ చేసుకుంటూ ఏమైనా బండి ఎక్కడంటే కూడా అన్ని బండి ఎక్కకపోరు. ఎంతో దూరం కాదు నడువందా అంటూ నడిపించిందన్న. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేస్తున్నాం. మొన్న క్యాన్వాస్ అయిపోతే ప్రతి ఇంట్లో రాజకీయ ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసిందో అంత గ్రౌండ్ వర్క్ ఇప్పుడు మన లక్ష్యాలు కూడా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే మనం ఏ విషయంలో ఆ లక్ష్యాల తర్వాత రాజకీయ తర్వాత లక్ష్యాలకు బ్రాండింగ్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్యాలు అదేవిధంగా ప్రతి దగ్గర నాకు ఇప్పుడు ఆపరేషన్లోనే మెడికల్ స్టూడెంట్స్ కి చెప్తుంటే బస్సు అదే లక్ష్యాలు మెడికల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ నాకు ఎంటర్ప్రైజ్ విషయంలో అయితే నాకు గవర్నమెంట్ ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. అన్ని దగ్గర పోతే చాలా మంది ఒక ఫోన్ పంపిస్తే అన్న ఏం ఒక్క ఫోన్ ఉంటే 3 నిమిషాల వరకు అయిపోతుంది. అది నాకు హ్యాపీనెస్ వస్తుంది. బండారు ఇవాళ సోషల్ మీడియాలో ఉంటూ
మళ్ళీ ఎమ్మెల్యేలను కోరుకుంటున్నారు. నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉంది కానీ నేను ఉద్యోగం వచ్చిన అన్నంతరంగా ఉద్దేశం సపరేట్ తెలంగాణ వచ్చిన అందులో కూడా అన్న ఎప్పుడైనా మా పార్టీలో రావాల్సి వచ్చిందని నువ్వు వస్తే అచ్చప్పుడు మా పార్టీకి నువ్వు వస్తే కంపల్సరీ గురించి అన్న అలాగే అందరూ టీఆర్ఎస్ వచ్చి ఒక 2 ఏళ్ళ ముందే వచ్చినట్టే ఇంకో 3 ఏళ్ళనే అప్పుడు నచ్చడం ఉంటుంది, ఇప్పుడు నచ్చడం ఉంటుంది. కానీ అదే మీ అదృష్టం అన్ని పార్టీలు రావాలి అదృష్టం ఎవరు మన అదృష్టం అని తెలుసుకున్నాం. రెడ్డి అందరికీ నమస్కారం. సభ అధ్యక్షులు దుబ్బా నరసింహారెడ్డి అన్న గారికి, మా రైతు సంఘం అధ్యక్షులు మరియు ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉప ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి, మరియు ఇక్కడ సభ వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు మిత్రులకు పెద్దలకు అన్నలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు రాజరెడ్డి అన్న ఇదేంటంటే అందరికి చాలా బాధగా ఉంది. మన ఉప్పల్లో మంచి ఒక లీడర్ ఎమ్మెల్యేగా వచ్చి ఎవరు ఏమైనా పని చేసుకుంటున్నా ఇక పోయి అడిగితే వెంటనే చేసేవాడని మేమంటే దగ్గరికి నేను వెళ్ళకున్నా మనం ఉన్న కాలనీలో ఏ పని మనలో కలిగితే ఆ పని చేసి పెట్టేది. మరియు ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఉన్న ఎమ్మెల్యే అందరిలో అన్నని ఎక్కడ చెప్పినా ఒక నిజాయితీ కాదు తప్ప ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర తీసుకుని పోయి ఇప్పటిదాకా చెప్పేది ఎంతో పెద్ద సంపాదించుకోవడానికి పోయింది. కానీ అన్నకు మాత్రం ఎంత దాన ధర్మం వేసిండు, ఎన్నో గుళ్ళు కట్టించిండు, మంచి గుడి కట్టించిండు. అక్కడ ఆయనకు గొప్ప పేరుంది. ఆయన ఈ రోజు మనలో లేనందుకు చాలా చింతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సభాధ్యక్షులు మన దుబ్బా నరసింహారెడ్డి గారు, ముఖ్య అతిథి మన స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, మరియు వేదిక పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఒక అందుబాటు లేని పదవిలో ఉండే వ్యక్తి అనే ఒక నానుడి ఉండేది. అయితే రాను ప్రజలతోటి కలిసిపోతేనే అతను నాయకుడు ఎమ్మెల్యే అని గుర్తింపు వచ్చే స్థితికి వచ్చిన తర్వాత ఇంత సింపుల్ సిటీగా ఎప్పుడు అవైలబుల్ ఉంటూ ఎవ్వరికి కూడా ఏ పని పడ్డా పోవాలనుకుంటా పని చేసిన వ్యక్తిత్వం గల ఎమ్మెల్యేను మనం రాజరెడ్డి అన్న గారిని. అలాగే మేము ముఖ్యంగా నేను దుబ్బా నరసింహారెడ్డి గారు, చామపేట నరసింహారెడ్డి గారు, శివారెడ్డి గారు, మేము రైతుల నాయకులం అందరము అన్న దగ్గరికి పోతే రెడీగా ఉంటుండే. ఏం పని ఇక్కడ పోదామని అంటే అంతే, 2 మాటలు లేకుండా రెడీ అవుతుండే. మా ఇంట్లో వస్తూనే ఉండే అంతే. అంతేగాని అరే నేను గా పని ఉంది, నాకు ఈ అపాయింట్మెంట్ ఉంది, అది అని చిన్న సాకు కూడా చెప్పకుండా, అంటే అటువంటి వ్యక్తిత్వం, అంటే ఒక రైతుకు అంత రెస్పెక్ట్ ఇచ్చిన మనిషిని మనం ఏ విధంగా కూడా ఆయనను పొగిడినా తక్కువనే అని నా అభిప్రాయం. అటువంటి మంచి నాయకుని మనం ఇక్కడ మన ఉప్పల స్థానిక కాన్స్టిట్యున్సీ ప్రజలు పోగొట్టుకోవడం పెద్ద లోటు. వారికి వారసత్వంగా మన ఇప్పుడు విచ్చేసిన వారి సోదరుడు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు వారి వ్యక్తిత్వం పునికి తెచ్చుకొని అటువంటి బాటలో నడుస్తున్నందుకు అంతో ఇంతో మనకు అటువంటి లోటు కనబడలేదు. అటువంటి ఆయన ఆశయాలను నిలబెడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి సేవ చేసే మన లక్ష్మారెడ్డి గారిని కూడా వారి ఆశయాన్ని నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం మీకు అందిస్తున్నాను. సభాధ్యక్షులు దుబ్బా నరసింహారెడ్డి గారు, అలాగే మన స్థానిక ప్రముఖులు ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారు, అలాగే మాజీ చైర్మన్ శివరెడ్డి గారు, వీరెడ్డి గారు, ధర్మరెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు, నాతోటి ప్రభాకర్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, నాతోటి సోదరులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా బాధాకరం. సంతాప సభ అనేది చాలా విచారకరమైన
సభ ఇది. ఈ సభ చేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. అతను మన బండారు రాజన్న గారు మనల్ని వదిలిపెట్టుకోవడం చాలా చాలా దురదృష్టకరం. అతనైతే డైనమిక్ నాయకుడు ఉండే. అతను చూస్తుంటే అద్దంలో మనం చూసుకున్నట్టే ఉండే. అంత మహానుభావుడు, మంచి వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి, ముక్కుసూటి మనిషి, ముఖ్యంగా ముక్కుసూటి మనిషి. అన్యాయాన్ని ఆమె ఎదురిస్తుండే. ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే వచ్చి ఆడుకుంటుండే, మాట్లాడుతుండే, కొట్లాడుతుండే, సపోర్ట్ చేస్తుండే. అంత మహా వ్యక్తి మనము ఈరోజు మిస్ చేసుకున్నాం. చాలా బాధాకరమైన విషయం. అలాగే అతను మనకు అంటే మా ఉప్పల్కు 2 పెద్ద కార్యక్రమాలు చేశాడు. మర్చిపోని చరిత్ర సృష్టించిన పనులు చేసి పెట్టిపోయాడు. ఒకటి ఉప్పల్ బాగాతను ముందుకు తీసుకుపోయాడు. అని ఎందుకంటే అక్వైర్ చేసి కానీ దాన్ని ఏ నాయకుడు కానీ దాన్ని ముందుకు తీసుకుపోలేదు. అతను పట్టించుకొని మా రైతు సంఘం చెప్పుకున్నాం, అన్న ఇట్లా చేస్తున్నాడు కలెక్టర్ అంటే నడు అని చెప్పేసి ఎంబడే ఆయన కాలమాపం తీసుకొని ఆ కలెక్టర్ తోటి టైం తీసుకొని ఆయన తోటి ఫేస్ టు ఫేస్ గా మాట్లాడి ఎందుకు చేస్తలేరు, ఎందుకు మా రైతులు అన్యాయం చేస్తున్నారని కోపం చేసి ఆ పనులను సంతకాలు ఇమ్మీడియట్లీ ఆర్డర్ వర్క్ ఆర్డర్లు మా రైతుల సోదరులందరికీ ఇప్పించిందంటే అతను మహనీయుడు కాకపోతే ఏమనాలి. అతను చేసిన కార్యక్రమాలు చాలా ఉండొచ్చు, కానీ నా సమక్షంలో జరిగింది చెప్తున్నాను. రెండోది ఉప్పల్ నిలయం, మెట్రో నిలయం అని చెప్పేసి వాళ్ళకు 100 ఎకరాలు ఇచ్చారు. హెచ్ఎండి ఎట్లా ఉంటుందని నా సూచన. విగ్రహాన్ని ఆ కమాంకార పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా అందరినీ ఆలోచించి కమిటీ సభ్యులు ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 1989 నుండి పరిచయం. మాకు పార్టీ వేరైనా కూడా పార్టీలను చూడకుండా సమస్యను పరిష్కరించడంలో రాజన్న దిశ. ఈ పార్టీ వచ్చిండు ఆ పార్టీ వచ్చిండు కాదు, వాళ్ళకి ఏ సమస్య అయినా కూడా దాన్ని తీర్చగల శక్తి ఉన్న ఏకైక నాయకుడు. నేను ముఖ్యంగా తన పార్టీ కాకుండా కూడా నేను వ్యక్తిగతంగా అభిమానించే నాయకులలో కీర్తిశేషులు రాజన్న గారు. మాకు ముఖ్యంగా రైతు సంఘం నర్సిరెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వాళ్ళు ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఆయన హయాంలోనే మెట్రో రావడం జరిగింది. మెట్రో ఎండి తోటి కూడా అతను ఖచ్చితంగా రైతులకు జీవో వచ్చేంత వరకు మీరు ఈ మెట్రో పని చేయడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పి అతను ఆనాడు పోరాటం చేసి మాకు జీవో ఇప్పించిన ఘనత కూడా రాజరెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా ఎందుకంటే అదే అడుగుజాడల్లో మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా ఎవరికైనా కూడా పనిచేస్తున్నారు. వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు స్వర్గీయులైన బండారి రాజిరెడ్డి గారి ఈ సంతాప సభకి చేసినటువంటి ఉప్పల్ కాన్ఫరెన్స్ ప్రధాన కొడవలైనటువంటి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలైనటువంటి మేకల శివారెడ్డి గారు, దుబ్బా నరసింహారెడ్డి గారు, సల్ల వీరారెడ్డి గారు, అలాగే రెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి గారు, మన ప్రభాకర్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, అలాగే విచ్చేసినటువంటి
కాలనీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అలాగే హాస్టల్ నడిపించేటటువంటి యజమానులు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నిజంగా ఇది బాధాకరమైన విషయం అని అందరికీ తెలిసినప్పటికీ దయచేసి జర మాట్లాడాలి కదా, మీరు మాట్లాడాలనుకున్నావో కిందికి వెళ్ళి మాట్లాడండి దయచేసి, పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లా అని. అలాగే మన స్వర్గీయులైనటువంటి రాజిరెడ్డి గారు ముఖ్యంగా ఆయన యాక్టివ్గా ఉన్నటువంటి ఆయన అనుభవించినటువంటి లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా తార్నాకలో ఎన్నుకోబడడం, అలాగే వివిధ కార్యక్రమాలకు ఎన్నుకోబడడం, తర్వాత చైర్మన్ అవ్వడం, దాంతో పాటు ఎమ్మెల్యేగా ఎదగడం, అలాగే తిరుపతి దేవస్థానానికి కూడా బోర్డు మెంబర్గా ఎన్నిక రావడం, మరి ఇవన్నీ పదవులు రావడానికి ముఖ్య కారణం నాకు తెలిసినంత వరకు అయితే ఆయన డేర్ అండ్ డాషింగ్ వల్ల మనిషి. కొన్ని పదవులు చాలా మంది పైసలు పెట్టి కొంటారు పదవులు, నాకు పదవి అన్నా నీకు ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను, నాకు మాత్రం పదవులు రాలేదు. కానీ ఆ విధమైన వ్యక్తి కాదు అతను. పదవులు ఆయన దగ్గరికి వచ్చేవి ముఖ్యంగా ఈయన కావాలి, ఇలాంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది, సంస్థలే కానీ సంఘమే కానీ వెలుగులోకి రావాలంటే ఇలాంటి వ్యక్తులు కావాలి అనే ధోరణిలో ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకునేవాళ్ళు ముఖ్యంగా ఎవరే కానీ. నేను ఎగ్జాంపుల్ ఒకటి, నేను మాకు అక్షుగూడలో అశోక వైన్స్ ఉండేది, అప్పుడు మా అన్నగారు లారీ తీసుకున్నారు, రాకెట్ లారీ ఒకటి. అప్పుడు అన్నగారు అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ జగన్మోహన్ దగ్గర లారీ దివాడిపోయింది డ్రైనేజ్ లా, దాన్ని తీసుకొచ్చి అన్న జేసీబీ తెచ్చి దాన్ని నిజంగా అప్పుడు జేసీబీ లేవు ముఖ్యంగా, వేరే బండ్లు తెచ్చి జాకులు ఎక్కించి దాన్ని కష్టపడి దాన్ని బయట తీసింది నిజంగా. అదే కాకుండా ఒకసారి మా వైఫ్స్ లో అడ్డం నుంచి కొంతమంది వచ్చి బుక్ చేస్తున్నారు, పోచేస్తాడు ఆయనతో పాటు కొంతమంది లోపల బాగా కొట్టుకున్నారు. వాళ్ళు ఒక్కరిని 3-4 రెచ్చి కొట్టారు. కొట్టినాక బయటికి రాగానే వీడు ఏడుస్తున్నాడు ఒక్కడు, అప్పుడే అన్న బుల్లెట్ మీద వచ్చాడు. బుల్లెట్ మీద నిజంగా అన్న పర్సనాలిటీకి హైట్కు అది సూటబుల్ ఉంటుండే, ఒక హీరో మాదిరి వస్తుండే. అన్న తెచ్చి బుల్లెట్ ఇట్లా పెట్టాడు, ఏమైందిరా ఏడుస్తున్నావు అన్నయ్య అని మనం అన్నాడు. అన్న లేదా 3-4 వచ్చి నన్ను ఒక్కనే కొడితే ఏమైందిరా అట్ట కట్టున్నావు ఇంత పొడుగును నీకేమైందిరా అని బుల్లెట్లకేసి. అప్పుడు ఆ బుల్లెట్లకు ప్రతిదానికి పక్కన డబ్బు ఉంటుండే ఒకటి, ఏది ఏమన్నా పెట్టుకోవడానికి టూల్ బాక్స్ లెక్క డబ్బు ఉంటుండే ఒకటి. ఆ డబ్బాలకేసి బుల్లెట్లకేసి చేయి తీసి ఇచ్చిండు ఆయనకి. వాడు ఒక్కొక్క దెబ్బ కొడితే ఇట్లా పడిపోయి కింద. ఆ పోతే సైడ్ ఎప్పుడైనా ఆ జీప్ వేసుకొని వస్తుండే, అలాగే లేవంటే జీప్ వేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్న రావడంతో నాకు కొండంత ధైర్యం వచ్చేసింది ముఖ్యంగా. ఆ విధంగా హిమ్మతిచ్చేవాడు, ఏదైనా అన్యాయం జరుగుతుందంటే కూడా ఎదిరించేవాడు. ఆయన అడ్డం మీద నిలబడ్డా ఎక్కడన్నా పోతున్నానా ఆయన ఇమ్మటి 10-20 మంది వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా ఆయన నడుస్తుండే. నిజంగా రాజకీయం చాలా మంది చేస్తారు, కానీ లీడర్గిరి అనేది కొంతమందిగా ఉంటుంది. అది ఆ లక్షణాలే కానీ ఆ మాట్లాడే విధానమే కానీ ఆ పరపతే కానీ కొంతమందికి సూట్ అవుతుంది, అందరికి సూట్ కాదు. అలాంటి వ్యక్తి ఆయన కదిలిందంటే ఆయనతో పాటు 10 మంది కలుస్తుండే, పోతుండే, అడిగిన దానికి కాదని కూడా పనిచేస్తున్నాడు. ఏదైనా జనువుగా అంశం ఉంటే మేము పార్టీలో నాది టీడీపీ పార్టీ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు అయినా కూడా అన్న రిసీవింగ్ గా మాట్లాడుతుండే, కూర్చోతాం ఏం కావాలో చెప్పు అంటుండే. సమస్యలు ఏదైనా చెప్తే చేస్తే సరే అని చెప్పేసి వెంటనే అధికారులతో మాట్లాడి చెప్పేస్తుండే. దానికి తోడుగా అన్న బోర్డు మెంబర్ కనుక నేను ఫ్యామిలీతో పోతున్నా ఇక్కడ నాకు పాస్ కావాలంటే ఇచ్చేటోడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది నాయకులు నేను చూసిన వాళ్ళ పేరు చెప్పాను, కానీ మీరు మాకు ఓటు వేయలేరు, పక్క పెట్టాలి అట్లా ఓటు వేయాలని చెప్పేసి కూడా కొన్ని ఖాళీలను పక్క పెట్టిన నాయకులు ఉన్నారు మన తాను. కానీ ఆయన ఏ పార్టీ అనేది పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించేవాడు, ప్రతి ఒక్కరిని సమస్య అయ్యేవాడు. ఆ విధంగా నడుచుకునే వ్యక్తి ముఖ్యంగా. అంతేకాకుండా నేను లారీ తీసుకోవడానికి నేను విజయవాడ వెళ్ళినాను. అక్కడ వెళ్ళిన తర్వాత అది ఫైనాన్స్ కావాలంటే ఎట్లా అంటే మరి అక్కడ ఫైనాన్స్ అని మాట్లాడి
మాట్లాడితే మీ హైదరాబాద్ నుంచి ఎవరైనా తెచ్చి రాడు. ఒకరు ఏం చెప్పారంటే నాకు రాజుగా నాకు ఫోన్ కొట్టరా, నీతో నేను అన్న మంచిగా మాట్లాడతాడు కదా అంటే నేను అన్నకు ఫోన్ కొట్టాను. అన్న ఇట్లా నేను లారీ తీసుకుంటున్నాను ఇక్కడ అంటే ఆయనకి లారీ ఇచ్చేసాడా ఫైనాన్స్ ఆ ఫైల్ ఏదో చెప్పి నేను సంతకాలు పెడతాను వచ్చినాక. అట్లా నేను ఆయనకి లారీ తెచ్చుకున్నా ఈయన అన్న పోయి తర్వాత ఎప్పుడు పోయినో కానీ ఇక ఆయన మాట మీద నాకు ఫైనాన్స్ కూడా పుట్టింది అక్కడ. ఆ విధంగా మాట సహాయం మాత్రం చాలా చేసేవాడు ఆయన. ఇక్కడ ఉప్పల్కి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా 2-3 సార్లు ఇక్కడ గణేష్ ఉత్సవాల దగ్గరికి వస్తే కూడా నిజంగా ఆయన మాట ఆయన చూస్తే నాకు మనసు కరిగిపోయేది నిజంగా. ఆ విధంగా వేదికల మీద కూడా ఆయన ఆశీర్వాదం కోరి నేను కాలు మొక్కేవాడిని. ఏది వేదికల మీద బతుకమ్మ ఏది గణపతి వేదికల మీద కూడా 3-4 సార్లు పబ్లిక్ గా కూడా. ఆ విధంగా కొంతమంది ఎట్లుంటారంటే అభిమానం ఆయనలో రావాలి. ఇప్పుడు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్న చెప్పాడు ఇప్పుడే ముసలి శ్రీనివాసే కానీ ప్రభాకర్ అంటే కానీ దయాకరే కానీ ఇట్లా ఉండేవాళ్ళం ఎంబడి. ఆ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది ఉన్నారు ఆయన వీరాభిమానులు. ఆ విధంగా అందులో నేను ఒకరిని ముఖ్యంగా ఈ విధంగా నడుచుకోవాలనే ఉద్దేశం నాకు. జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎంతసేపు లీడర్ రాగానే నీ అమ్మ పాడైపోదు రాకముందు బాగుండేదా ఆ విధమైన మాటలు రాకూడదు ఎక్కడైనా. ఈ రోజు నిజంగా ఆయన దారిలో ఈ రోజు లక్ష్మణ నిజంగా చెప్తున్నా కానీ నేను ఏదైనా ఉంటే నేను స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడవాడిని తప్పితే నేను దాపరికంగా ఉంచుకునే వ్యక్తిని కాదు. లక్ష్మణ గురించి నేను మా మన్మరాజు అన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మాకు సీట్ కావాలన్నా కొంచెం వస్తే ఏమన్నా అవుతుందని అంటే ఆ అధికారి కూడా స్కూల్కి వెళ్తే కూడా స్కూల్ యజమానం కూడా చూస్తాం చేస్తాం అన్నట్టు మాట్లాడితే అవన్నీ నాకు తెలియదు కానీ ఇలా ప్రేమిస్తున్నాను ఇది మాత్రం కావాలో చూడు ఎట్లకెళ్ళి మన పిల్లలు మంచి చదువుకుంటారు అట్లా ఏం లేదు అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. మళ్ళీ చెప్పి రావడంతోనే మా మనవరాళ్ళకి కూడా అక్కడ సీట్ వచ్చింది అక్కడ ముఖ్యంగా. అందుకని అది ఒక్కటే కాకుండా కొన్ని విషయాల్లో ఈరోజు కొత్తగా నిర్మాణాలు చేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు చెప్పొద్దు కానీ ఇక నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఇనాగ్రేషన్లు అవుతున్నాయి బగాట్లైన్లో ముఖ్యంగా. లక్ష్మణకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇనాగ్రేషన్లు అవుతున్నాయి అక్కడ. అది నాకు బాధాకరం నిజంగా. నేను అన్న దృష్టి కూడా తీసుకొచ్చిన ఒకసారి అన్న నాకైతే నిజంగా ఇంటుంటే చూస్తుంటేనైతే నాకు బాధ అనిపిస్తుంది కదా అన్న. ఇప్పుడు ఏం లేదు మన వల్ల ఎదుటి మనిషి నష్టపోదు. వాళ్ళు ఏ భయంతోనో ఎట్లనో కొంతమందితో చేసుకుని అంతేనే కానీ మనకు అటువంటి పట్టింపులు ఏం లేవు. మనం ఏమేమి పట్టించుకోము అసలు. కానీ అట్లేం లేవు. వాళ్ళు మంచిగుంటే చాలు మనకు అనే ధోరణిలా లక్ష్మణ నిజంగా ఎక్స్క్యూట్ చేయడం నిజంగా చాలా సంతోషకరం. మరి కొంతమంది ఆందోళనతో నిజంగా చెప్పలేక ఎట్లా అంటే పరిస్థితి నిజంగా ఆ విధంగా ఉన్నది కనుక అన్న మాత్రం దిగమింగుకుంటా అడ్జస్ట్ అవుతూ పోతా ఉన్నాడు. మరి కొంతమంది పేదవాళ్ళకి కానీ చదువు విషయంలోనే కానీ వైద్యం విషయంలోనే కానీ చాలా హెల్పింగ్ చేస్తున్నాడు. అన్ని విధాల అనుకూలంగా ఉన్న వ్యక్తి. మరి రాజన్న బాటలో నడుస్తున్నాడని చెప్పేసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బండారి వంశంలో హీరోలుగా ఇద్దరు రావడం చాలా గొప్ప విషయం. మరి అన్నగారి లేని లోటు తీరుస్తాడని మరి రాబోయే రోజుల్లో కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఉప్పల్ నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే గారైనటువంటి బండారు రాజిరెడ్డి గారు సంతాప సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మణకు, అదేవిధంగా ఈ సభను విజయవంతంగా నడిపిస్తున్న మన దుబ్బ లక్ష్మణ్ తాతకు, అదేవిధంగా వేదికపై ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజనకు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ హనుమంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గోనె అర్జున్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కాలనీ సెక్రటరీ అయినటువంటి గోనె ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా రైతు సమాజ నాయకుడు వీరెడ్డి అంకులకు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులకు, రాజన్న అభిమానులకు, కాను అసోసియేషన్ మెంబర్లకు అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన రాజగఢ్ అంటే ఒక పంచువాలిటీ, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణతో కలిగి ఉన్న వ్యక్తి. ఏదైతే టైం చెప్తున్నామో ఆ టైంకు విచ్చేస్తుండే, ఎవరు రుణా లేకుండా విచ్చేస్తుండే, పని కానిస్తుండే, వెళ్ళిపోతుండే. ఆయన చూసి ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది వాస్తవాన్ని.
ఆయన దూరదృష్టిలో ఎట్లుందంటే నల్లజరుకట్ట నుంచి ఏషియన్ థియేటర్ వరకు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు చేద్దామని చెప్పి సొంత నీళ్ళతోటి కాలంగా ఊపిచ్చి తీసుకుపోయిన వ్యక్తి రాజేడన. అదే సమయంలో ఉప్పల్ నుంచి వరంగల్ దారి కంజెస్టెడ్ ఉంది, దాన్ని వైడనింగ్ చేద్దామని దూరదృష్టిలో ఎంతో ఆలోచన చేసి తీసుకునే వ్యక్తి మన రాజేడన. రాజేడన టీవీ బోర్డు మెంబర్ అయి ఉండి ఒక్కరికి పేరు వేసి ప్రతి ఒక్కరికి ఎవరు పోయినా కాదనకుండా అసలు ఇప్పుడు ఉన్నట్టే బోర్డు మెంబర్ ఒకరు పాస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇప్పుడు అదే రాజేడన ఎవరు పోయినా పాస్ చేస్తున్నారు వాస్తవానికి. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న మాకు కూడా ఇచ్చింది, ఎందుకంటే మేము పని చేయలేదు, ఏం చేయలేదు. ఆ రాజకీయం ఎట్లా అంటే ఎలక్షన్ వరకే రాజకీయాలు చూసిండు, ఎలక్షన్ తర్వాత అందరూ ఒకటని చెప్పి భావంతో ముందుకొని వ్యక్తి రాజకీయ. అదేవిధంగా బలాట్ విషయంలో కూడా నేను చూసినాను, నేను తాతపూర్లో వెళ్ళాను, దాంట్లో కూడా మంచిగా రెస్పాండ్ అయ్యేవారు. ఎప్పుడైనా అరే నేను చేస్తాను, ఆయన ఎంత సాయం ఎంత అంత సాయం చేస్తుండే, మంత్రితో తీసుకుంటుండే, కలెక్టర్లో ఫోన్ చేస్తుండే, హెచ్ఎంపీ అధికారులకు ఫోన్ చేస్తుండే. అది ఆయన గొప్పతనం. అతను మంచి వ్యక్తి. మన ముందు లేనందుకు మనం బాధపడాల్సిన విషయం. ఇటువంటి వ్యక్తులను అడుగుదలను నడిచి ఇప్పుడు ఇట్లా ప్రభం కానీ సీనన్న కానీ జాగ్రత్త కానీ కృష్ణ కానీ ఇలా అభిమానం సంపాదించుకొని చూసినా కొంతమంది నలుగురు కూడా గొప్పడు. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఏదో కరెక్ట్ ఏంటంటే అభిమానం సంపాదించుకో, రాజకీయ అంటే అభిమానం అమ్మేవాడు. అటువంటి అడుగులు నడుద్దాం, ఆయన ఆశయాన్ని సాధిద్దాం. అదేవిధంగా లక్ష్మణ కూడా బ్రదర్ గారు కూడా చాలా సోముడు, వివాదరహితుడు, ఎవరికి ఏమన్నా కూడా ఏ పార్టీలో అన్న పని చేస్తారు వాస్తవానికి. అదే ఆయన దగ్గర అదే గుణం ఉంది, ఈ అన్న దగ్గర అదే గుణం ఉంది. ఎందుకంటే బ్లడ్ ఉంటుంది, వంశం ఉంటుంది కాబట్టి అది మంచిగా వచ్చింది. ఈ సభకు ఇంతమంది వచ్చి నివాళులు అర్పించినందుకు పేరు పేరిన వారందరికీ నాకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏమైనా దుర్గంగా పొద్దున్న చేయగానే అది చాలా మంచి కార్యక్రమం, చాలా మంచి ప్రోగ్రామ్. అందులో మీరు అభివృద్ధి మీరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఇంకా ముందు కాక అని చెప్పేసి నేను కూడా నాకు బాగా అనిపించింది. వాస్తవంలో ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. అందరం కోరుకోవాలి. అతను ఒక చిన్న పిల్లని తత్వం నెలలు అందరితో కూడా కలిసిపోతుండే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటుంటే అందరితో కలిసిపోయి కలిసిమెలిసిగా ఉండే అతను. ఒకప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ నుండి ఎలక్షన్లో ఆయన కూడా టికెట్ ట్రై చేసి కానీ రాలేదు. అప్పుడు సురేందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది, ఆయన కూడా ఆయన ఆరాధన కాలేదు. నాతో కలిసి నేను ఆయనతో కలిసి కార్యక్రమం చేయడము, నాకు కూడా ఆయనతో తిరగడము అవకాశం వచ్చింది. అప్పుడు తమ్మి మనం అందరం గట్టిగా చేసి గెలిపించాలి అని చెప్పి సురేందర్ రెడ్డి గెలుపు కొరకు ఎంతో కృషి చేశాడు. ఒక్కనాడు ఆనంద కాలేదు లేదు. అదేవిధంగా ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు చూసినా ఎంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళే తప్ప లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఒక సురేందర్ రెడ్డి, తర్వాత బండారు రాజిరెడ్డి గారు, తర్వాత లక్ష్మణరెడ్డి గారు. మరి ఒక ఎమ్మెల్యేగా రాజకీయంగానే కాకుండా కూడా తన చాలా చాలా కష్టపడి పైకి వచ్చి ప్రెషర్ పెట్టిండు, లారీ పెట్టి అన్ని చేసిండు. కుటుంబాన్ని కూడా అన్నదమ్ములందరూ కూడా ఏగా ఒక్క కట్టుకతో ఉండి ఒక కుటుంబంగా ఉండి అందరిని కూడా పైకి తీసుకొచ్చిండు. అది అందరికి కూడా మనం అతని అభిజాలలో పోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి కుటుంబం వచ్చిన బండారి లక్ష్మారెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడలను నడుచుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ ఇతను నాకు చేసిండు, ఇతను నాకు ఎగ్రీ చేసి నాకు చేయకుండా ఇక వ్యతిరేకం చేసినట్లే ముందు పోయి పనులు చేయించుకుంటున్నారు లక్ష్మారెడ్డి గారి దగ్గర. కానీ మేము కూడా పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా మనం కూడా అట్లా ఉండొద్దు, అందరం కలిసి పోవాలి, ఎవరు వచ్చినా చేద్దామని చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏం చేసి ఎవరు ఎంత సంపాదించుకున్నట్టే కానీ రాజిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయలేదు. ఇక్కడే మంచి దగ్గర కళ్యాణపురం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఆ ముస్లిం కబ్జా పెట్టి అమ్ముకుండు. ఆయన ఉన్న రోజు ఒక్క నిలిచి కూడా జరగలేదు. ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఉందా లేదు,
మొత్తం నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు అంతా కలిసి ఖతం చేసేసింది. అంటే ఆయన నిజాయితీ ఎంత ఉందో మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి మనలో లేనందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రకార సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. సభాధ్యక్షులు సుబ్బనాథరెడ్డి గారు, నేటి మన ప్రాంతము మన నియోజకవర్గ పెద్దలైనటువంటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హనుమంత్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, ముందున్న వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్సమాంజలు ఘటిస్తూ, ఈరోజు నిజంగా మనకందరికీ బాధాకరమైనటువంటి విషయం. బార్న్ లీడర్ అంటే పుట్టుకతోటే లీడర్, తర్వాత లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో లీడర్ అనేవాడు ఇవాళ కనుమరుగైపోయాడు. ఎక్కడ లీడర్లు కనిపిస్తారు, ఇదంతా పెట్టుబడిదారులే, పెట్టుబడులు పెట్టి లీడర్లు అవుతున్నటువంటి వాళ్ళే. కానీ కరెక్ట్గా లీడర్గా వచ్చినటువంటి వాడు మా రాజిరెడ్డి గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయనతోటి సుదీర్ఘమైనటువంటి పరిచయం ఉంది. వారు కాలక్రమేణా ఎదిగినటువంటి విషయం కూడా మా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మా లక్ష్మారెడ్డి గారి వివాహ సమయంలో కూడా వారికి అప్పటికి మ్యారేజ్ కాలేదు, మేము చైర్మన్గా ఉన్నప్పుడు. వారు నాతోటి పలు సందర్భాల్లో అనేవాడు, మా వాడికి ఒక అమ్మాయిని చూడండి, మంచి అమ్మాయిని, వాడు మా తమ్ముడు చిన్నవాడు, వాడికి పెళ్లి షేట్ ఉంది, అది అప్పుడప్పుడు ప్రస్తావన తీసుకొచ్చేటటువంటి వాడు. అంతేకాదు ఆ రోజులలో మరి ఆయనకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకుండానే వారు సడన్గా, అంటే అప్పుడు ప్రాబల్యం ఉన్నది ఎవరు, మహేష్ నాచారం సర్పంచ్ గారు ఉండేది, అక్కడనేమో పనసారెడ్డి గారు వాళ్ళు లీడర్గా ఉండేది, కుషాయి కూడా వీళ్ళంతా. మరి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తిని సరోజన్ పుల్లారెడ్డి గారు ఆ రోజు ఓసీ అయింది అక్కడ మున్సిపల్ చైర్మన్స్ అయినప్పుడు. అందరి చోట్ల అందరి సెలక్షన్లలో వెంకటరావు గారే సెలెక్ట్ చేశారు. ఎవరైతే ప్రాధాన్యం సర్వే చేయించి ఎవరైతే ప్రాముఖ్యత ఉందో వాళ్ళని మాత్రమే ఎలక్ట్ చేశారు. వాళ్ళందరూ తెలుగుదేశం ప్రపంచంలో గెలిచినటువంటి వాళ్ళం మేము. రామారావు గారు కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టారు. అలాంటి సందర్భంలో సరి అయినటువంటి వ్యక్తులను ఎన్నుకున్నటువంటి వారు వెంకటరావు గారు. కానీ రాజిరెడ్డి అన్నను మాత్రము సరోజన్ పుల్లారెడ్డి గారు ఎన్నుకున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఓసీ వచ్చింది, అక్కడ బీసీ ప్రాధాన్యత లేదు కాబట్టి నేను ఓసీ తక్కువ ఉన్నది కాబట్టి ఓసీకి వచ్చినటువంటి అవకాశాన్ని నేను ఎందుకు దూరం చేస్తా అని చెప్పి రాజిరెడ్డి గారిని, ఎందుకంటే ఇందాక మన లారీ అసోసియేషన్ పెద్ద మనిషిగా, తర్వాత 2-3 సందర్భాలలో మీటింగ్లకు జనార్దన్ తీసుకొచ్చినాడు రాజిరెడ్డి అన్న గారు. ఆ విధమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఆమె దగ్గర ఉండే కాబట్టి రాజిరెడ్డిని నేను సెలెక్ట్ చేస్తానని చెప్పి అప్పట్లో మహేష్ గొప్ప అక్కడ తప్పకుండా ఆయనే రావాలి లీడర్ అంటే. కానీ తప్పనిసరి పరిస్థితులు ఇచ్చి అప్పుడు అంటే అది బాండ్ లీడర్ కాకపోతే ఇంకేమంటారు, దానికి అదృష్టం, ఆ జాతకం, అది గొప్ప జాతకం. రాజిరెడ్డి అన్నది నిక్కచ్చైనటువంటి వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి. ఏదైనా మనసులో ఉంటే ఫలానా శివారెడ్డి మంచోడు కాదంటే మంచోడు కాదు ఆయన దృష్టిలో, ఎవరేమైనా చెప్పనిగా ఆయన దృష్టిలో ఒకటి పడ్డదంటే అంతే. ఆ విధమైనటువంటి మనస్తత్వం. అయితే నేను చైర్మన్గా మేమందరం ఉన్నప్పుడు 9 మంది మున్సిపల్ చైర్మన్. ఏ పార్టీలకు ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు ఉండేది, తెలుగుదేశం వాళ్ళు ఉండేది. అయినప్పటికీ కూడా మాది మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మాతో పాటు తాండూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు కూడా మాతోటి అందరం కలిసి ఎక్కడైనా కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలంటే మేము రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ ఒకటే పాట, మనం ఈ ఫలానా వ్యక్తిని ఎన్నుకుందామంటే అదే పాట ఉంటుండే. ఎక్కడ పోయినా మాకు గౌరవం ఉంటుండే. వైజాగ్ పోయినాం, తర్వాత తాడిపల్లి కూడా పోయినాం, గుంటూరులో పోయినాం, మచిలీపట్నం పోయినాం, బెంగళూరు పోయినాం. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఈ ఏది మన మున్సిపల్ లోకల్ బాడీస్
రాజ్యాంగపరంగా చేయాలని చెప్పేటటువంటి అమెండ్మెంట్ చేయాలని చెప్పి తీసుకున్నప్పుడు మేమందరం కూడా అప్పుడు మాకు ఫ్లైట్ ఫేర్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సౌత్ రీజియన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసినప్పుడు మున్సిపల్ చట్టాన్ని చేసినప్పుడు బెంగళూరులో మీటింగ్కి వెళ్తే మేమందరం కూడా ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళం. ఎక్కడ పోయినా కానీ ఒకే మాట. అట్లాగే మేము ఎన్టీ రామారావు గారు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తామన్నప్పుడు మున్సిపాలిటీని తీసేసి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తామన్నప్పుడు కూడా మేమందరం కూడా ఒక్కడిగా నిలబడి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే తర్వాత కాలంలో మన దీకొండ శ్రీనివాస్ వీళ్ళందరికీ ఏదైతే ఎలక్షన్స్ వచ్చాయో అది మా కృషి ఫలితమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే కోర్టులు వేసాం మేము. ఏదైనా కానీ ఆలోచన చేసేవాళ్ళం, అందరం కూర్చొని మాట్లాడేవాళ్ళం. కూర్చొని రైట్ అనే వాళ్ళం ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం లేకుండా, అట్లాగే ఏ విషయాలు ఉన్నా కూడా మనకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే మనకున్నటువంటి మన రైట్స్ను మనం ఎవరైనా దీన్ని ఇది చేసినప్పుడు డినే చేసినప్పుడు కానీ కూడా పోట్లాడుతూనే మేమందరం కూడా సమిష్టిగా ఎదుర్కొనేటటువంటి వాళ్ళు. అంతేకాదు మరి మీరు ఇందాక హనుమంతుడి మన మసూద్ రెడ్డి చెప్పాడు, ఏదైతే నాలా రోడ్ నుంచి అది ఉన్నదో అక్కడ దాకా ఐషన్ థియేటర్ వరకు మరి ఆయన కృషి ప్రాంతమే ఇవాళ ఎంతో మందికి రిలీఫ్ అయిపోయింది. ఎందుకంటే కాలువ మీద అది వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఉంటుంది, కానీ దాని అనుకరించా ఎవరైతే ఉన్నది నేను చేస్తానని చెప్పేటటువంటి మాటతోటి ధైర్యంతో చేసినటువంటి దిట్ట ఆయన. అన్నిటికంటే మించి వారు ఫస్ట్ ఎమ్మెల్యే కావడం అదృష్టం. నిజంగా నేను ఇవాళ చెప్తున్నా, ఎన్నని చెప్పలేదు, ఇవాళ చెప్తున్నా. నాకు రాకుండా చేసింది మధుర లక్ష్మణ్ గారు. రాజరెడ్డి తీసుకొచ్చింది ఆయన్ని, ఆయనకి తీసుకొచ్చింది ఆయన్ని, నన్ను రోడ్డు మీద తీసుకొచ్చింది అయితే. కానీ రాజకీయంలో అదృష్టం కావాలి, యోగం కావాలి. అంత మాత్రాన ఈయన నాకు నష్టం చేశాడని చెప్పి ఈయన మీద ద్వేషం పెట్టుకొని నేను ఈయనను పూర్తిగా నాశనం చేయాలని చెప్పేటటువంటి దృక్పథం మంచిది కాదు. రాజకీయంలో ఎప్పుడైనా కానీ విశాల దృక్పథం ఉండాలి. ప్రజలు ఎవరు పెంచితే వాళ్ళు వస్తారు తప్పకుండా. అంతేగాని నేనే ఉండాలి, నేనే శాశ్వతం, ఎదుగుడు చచ్చిపోవాలి, ఎదుగుడు నాశనం కావాలని చెప్పేటటువంటి మనస్తత్వము ఎప్పటికీ మనకి. ఇవాళ మనం అవి చూస్తూ ఉన్నాం. మనం ద్వేషించడం కాదు, ఆయన ఇవాళ ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడో అన్న నేర్పినటువంటి మాట. అన్న నిలబెట్టాడు, వీళ్ళందరినీ క్రమశిక్షణతో తీసుకోండి. ఇవాళ శ్రీమంతులైనప్పటికీ కూడా వాళ్ళు అదే డౌన్ టు ది ఎర్త్. ఇవాళ కూడా వాళ్ళు నేల మీద నిలబడి అందరినీ కూడా ఎందుకు నా దగ్గర మేము ఇంతమంది మున్సిపల్ చైర్మన్ మీ ఎవరు కూడా, నేనే కాదు ఎవరు కూడా కరెక్షన్ చేసినటువంటి సందర్భం రాలేదు, వినలేదు. అంటే ఆ ఏదో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండే సంపాదించాలంటే కోట్లు ఉండే, ఈ ఉప్పల్ మీద కోట్ల రూపాయలు ఉంటుండే, కానీ వాటి జోలికి మేము పోలేదు. అట్లాగే రాజరెడ్డి అని కూడా చాలా డిసిప్లిన్గా అలా అన్నదమ్ములను పెంచాడు, కుటుంబాన్ని పెంచాడు, ఆ వంశాన్ని పెంచాడు. అలాగే వాళ్ళని కూడా పెంచి ఇవాళ క్రమశిక్షణ కలిగినాడు. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మణనే కాదు, ఇవాళ నీలరెడ్డి కానీ, అంతకుముందు బుచ్చిరెడ్డి గారు చాలా ఈ ఉప్పలతో చాలా మమైక్యమైనటువంటి చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు. అందరూ కూడా కలిసి తిరిగేటటువంటి వాళ్ళు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళు ఆ ఆప్యాయత, ఆ రిలేషను, ఆ విశాల దృక్పథము అందరినీ ఆహ్వానించాడు. ఇప్పుడు ఇందాక చెప్పారు చాలా మంది, ఒక్కసారి ఎలక్ట్ అయిపోయినట్టు అన్ని మర్చిపోవాలి. నాకు ఓటేసిండా, వాడు ఈయన చేసిండా, ఇదని చెప్పేటటువంటి తక్కువ చిత్తం. అది లీడర్ అయిపోయింది, అయితే అయిపోయి దాన్ని మర్చిపోవాలి. అందరినీ ఆహ్వానించాలి, అందరినీ ఆకర్షించుకోవాలి. అందరినీ డెవలప్మెంట్ చేసినప్పుడే గుర్తించబడతాడు. ఇవాళ మనం దేవేంద్ర గౌడ్ ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం, మన ఉప్పలకు అమోఘమైనటువంటి సేవ చేసాడు. అదే పాటలో మా లక్ష్మారెడ్డి గారు కూడా నడవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. మంచి ఎవరు చేస్తే వాళ్ళని మనము తప్పకుండా ఆదరించాలి. వ్యతిరేకించడం అనేది ఒక దరిద్రం అన్నమాట. అవసరం ఉన్నా లేకున్నా ఆ వ్యతిరేకించడం అనేది ఒకటి ఆనవాయితీగా చేసుకుంటాం. అది కాదు, మనము తప్పు చేసినప్పుడు విమర్శిద్దాం, కరెక్ట్ చేసినప్పుడు ప్రశంసిద్దాం. ఆ విధమైనటువంటి దృక్పథాన్ని ఏది ఏమైనా ఇవాళ మన మధ్యలో ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజరెడ్డి అన్న గారు లేకపోవడం మనకందరికీ బాధాకరం. లోటది సమాజంలో ఉంటేనే మంచిది. మనిషికి ఉంటే బలం, పశువుకు తింటే బలం. సమాజంలో మంచి వ్యక్తులు ఉన్నప్పుడే ఆ సమాజం ఉద్ధరించబడుతుంది, క్రమశిక్షణ కలిగి ముందుకు పోతుంది, అవసరం ఉన్నప్పుడు ఆపదకి నిలబడుతుంది.
అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజిరెడ్డి గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మనోస్థైర్యాన్ని తర్వాత మంచి భవిష్యత్తును వారు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ సంతాన సభలో పాల్గొన్నందుకు బాధాకరంగా ఉంది. కానీ అలాంటి వ్యక్తి లేకపోవడం, మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మన పెద్దలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు. నేను ఇప్పుడు నేను మాట్లాడాను. పెద్దలు మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మన శివారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, వీరెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదట మన ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు మొట్టమొదటి రైతులందరూ తీసుకొని 200 మంది రైతులను తీసుకొని రాజశేఖర్ తీసుకుపోయి ఆయన కల్పించి మా ఉప్పల్ సమస్య చేయమని ఆయన చెప్పి, అదే విధంగా ఇక ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు, జీవో వెళ్ళే వరకు, రైతులకు భూములు వచ్చేంత వరకు కూడా మాయపడే ఉండి ఎప్పుడంటే అప్పుడు రాత్రి అంటే అన్న ఆయన సంగతి అన్నా నడుగుపోదామంటే అంటే రేపు పోదాం వెళ్ళిపోదాం మాట వెళ్ళడానికి రోజుగా రాలేదు. ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు రైతులకు మేలు జరగాలి, ఎప్పుడు మనం ఎంత గొప్ప పేరు చేసేంత పని చేస్తే అంత గొప్ప పేరు వస్తుంది నమ్మకంతో ఆయన ఏది ఆశిస్తే ఒక్కనాడు ఆయన జీవితంలో ఒక చిన్న పైసలు ముట్టలేదు. ఇక్కడ మా దగ్గర భూస్వాములు కొంతమంది కట్టలు లక్షల కట్టలు ఇస్తాం, పొద్దుగా ఇంటికి పోతే కట్టెలు కొట్టి ఇంటికి పైసలు ముట్టడం కాదు, కళ్ళు పోతే ఈ విధంగా ఎప్పుడు పైసలు కష్టపడే ధర్మానికి నిలబడాడు, ధర్మాలనే నడిచాడు, ప్రజలకు ఎంత సేవ కావాలో అంత సేవ చేసిండు, ఎవరిని కూడా దూరం పెట్టలేదు, అందరి దగ్గర చూసుకొని ఎవరి సమస్యలుగా చేసి అందరికి మేలు చేసినటువంటి వ్యక్తి మన కీర్చకము బండారి రాజిరెడ్డి అన్న గారు. ఆయన చేసినటువంటి సేవలు ఈనాడు మన రైతాంగానికి ఎప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయినటువంటి సేవ మన యొక్క కుప్పలు బాగా లేవు. అది చేయడానికి మొత్తం కాలం అంతా మొత్తం ఆయనే. జీవో ఇచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రాసెస్ 5 సంవత్సరాలు ఆయన 2 రోజులు కూడా కార్యపడి ఉండి దానికి బడ్జెట్ సాయం చేపించి లేఅవుట్ చేపించి లేఅవుట్ కూడా రాజపడి చేపించిన టైంలో మన గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కేఆర్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు కేఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే కాంగ్రెస్ వాళ్ళు చేసే లేఅవుట్ దీంట్లో ఇంగ్లీష్లో వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు, ఎవరైనా చేశారు దాకా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏం లేవు, పాములు ఏం లేవు, ఇలా అంత నిజాయితీ పనులు ఉన్నారు. ఈ రైతులు నిజంగా రైతులు మేలు జరిగేటటువంటి స్కీమ్ అని చెప్పి అప్పుడు వాళ్ళు రైతుల యొక్క అలాట్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ విధంగా మన రాజకీయంగా ఎప్పుడు ఏ కళకి మన నలుగురు గంటకి ఎస్టీపీ తీసుకున్న భూములు కూడా వాళ్ళు కూడా జీవో లేకుండే, వాళ్ళు పూర్తి అన్యాయం అయిపోతుండే. ఆఖరి మా అనూప్ రెడ్డి, కృష్ణారెడ్డి వీళ్ళందరూ వచ్చి లేదు మాకు జీవో అయిపోయాలి, లేకుండా మాకు అలాట్మెంట్ ఇయ్యారు, మాకు నష్టపోదామంటే అప్పుడప్పుడు రాజధాని దగ్గర దూరుకోకపోయినా దూరకపోతే ఏమైపోయిందో రోజులు ఏం చేశారు అట్లే చేశారని చెప్పి అప్పుడు ఆయన ఎంత దూరం పోయి కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ దగ్గరికి అన్నీ చేసి సెక్రటరీలకు జీవో చూపించేదాకా ఎంతో పనిచేసాడు ఆయన. ఇందులో రైతులకు జీవితంలో మర్చిపోలేంత మేలు చేసినటువంటి మహా వ్యక్తి మా రాజరెడ్డి గారు. అట్లా అటువంటి రోజు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకు పైసలు ఆశలు ప్రజలు పనిచేయాలనే ఆశతోనే పనిచేసి పెట్టిండు. మా రైతులకు ఎంతో మేలు చేసిండు. మా రైతులు జన్మజన్మలో మర్చిపోదు అంత గొప్ప వ్యక్తి అని చెప్పి మనం చేస్తూ ఆయనకు ఆయన చేసిన సేవలకు ఆ భగవంతుడితో ప్రార్థిస్తున్న ఆయనకు ఆయన కుటుంబానికి మేలు చేయాలని ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న గవర్నెన్స్ నిన్న పూర్తి చేయడం జరిగింది. గవర్నెన్స్ మీటింగ్ పెడతామని మేమందరం కూడా సీనియర్లను అందరం మాట్లాడుకుంటున్నాం, అందరం కూడా పెడతాము. శివారెడ్డిలో కానీ వీరారెడ్డిలో కానీ హనుమంత్ రెడ్డి ఉన్నా వీళ్ళందరూ కూడా చేస్తామంటే సరే అన్న నేను తప్పకుండా చూస్తాము. టైం అంటే 11 గంటల కంటే సరే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉప్పల్
ఊరికి మాకు ఎట్లాంటి సంబంధం ఉంది అంటే చాలా మందికి తెలియదు. మన 70s నుంచి ఈడ పచ్చిగడ్డి కోసుకుపోయేవాడు. మా ఎడ్ల బండి రోజు ఒక ఎడ్ల బండి వచ్చేది, పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి తీసుకొని పోతుంది. చాలా మంది అంటే మా అన్నకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అంటే శివారెడ్డి పొలిటికల్ ఉండే అప్పుడు మేమంతా అంటే మా అన్న బిజినెస్ ఉండే అంటే బర్రెలు కలిగి ఉండే కాబట్టి రైతులతో ఎక్కువ మందితో చాలా మందితో టచ్ ఉండే. దాంట్లో ఇక్కడ ఉన్న అంటే మా కట్ట అంజరెడ్డి అని మన సీనాన్న వాళ్ళ ఫాదర్ తన ఉండే, మళ్ళీ మల్లారెడ్డి అన్న, అట్లే పోతే ఈశ్వర్ అని తన ఒక అతను ఉంటాడు, చనిపోయింది ఆయన ఇట్లా చాలా మంది ఉంటారు. హనుమంతరెడ్డి సాబు కానీ అట్లే వెంకటరెడ్డి అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దయాకరణ వాళ్ళు ఇందులో ఉండేది. మన హనుమంతరెడ్డి అన్న అన్న వెంకటరెడ్డి అన్న అల్లుడు సంజయ్ రెడ్డి, ఇట్లా చాలా మందితో మాకు రిలేషన్ ఉండేది. అంటే మా అన్నతో అందరూ కూడా క్లోజ్ ఉండేవాళ్ళు. లారీలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు అట్లుండే. అంత ముందుకేమో వ్యవసాయం అంటే మా బలం ఉండే కాబట్టి పచ్చగడ్డి ఇక్కడి నుంచే తీసుకుపోయేవాడు. అట్లా చాలా మంది మంచి రిలేషన్ ఉండే. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా అందరూ అన్నారు, అరే అందరూ మన గుర్తున్నలో ఎక్కువ మట్టు ఉంటారు ఉప్పల్లా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక పోతే అంటే ఈ విలేజ్ కి మాకు ఎంతమంది సంబంధం ఉంది అంటే ఇక్కడ ఇంకొన్ని పేర్లు చెప్పలేకపోయినా మా అందరికి అంటే చాలా మంది కూడా ఇంకా ఒక 3-4 చుట్టాలు కూడా ఉన్నారు ఇక్కడ మాకు. మా అన్న మొన్న లాస్ట్ టైం ఉన్నప్పుడు చెప్తా ఉండే, అరే మన చుట్టాలు కూడా ఉన్నారు ఇట్లా సంగతి అని చెప్పేసి. దాంతో ముఖ్యంగా లాస్ట్ టైం ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ సంబంధించింది కానీ ఇతర సంబంధించింది కానీ అలాగనే మా అన్న మున్సిపల్ చైర్మన్ అప్పుడు శివారెడ్డి అని కూడా ఉండే. 87 నుంచి 92 దాకా ఉండే. అయితే ఆ రోజుల్లో కూడా శివారెడ్డి అనే కానీ చుట్టుపక్కల అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అందరు గెలిచిండ్రు. అందరూ కూడా మంచి సమాజంలో మంచి మెసేజ్ తీసుకుపోయారు. అరే మంచి ఉండాలి సొసైటీలో, అందరు మనం మంచి నేర్పాలి. అందరూ కూడా ఎవరు కూడా ఎలక్షన్లు అప్పుడే పార్టీ ఉంటుండే, దాని తర్వాత పార్టీ లేదు ఏం లేదు, అందరూ కూడా పనిచేస్తా ఉండే, చేసుకుంటూ పోతా ఉండే. అట్లానే దాని తర్వాత మళ్ళా మన కాపరా ప్రెసిడెంట్ ఉండే, మన 10 ఏళ్ళు టౌన్ ప్రెసిడెంట్ ఉండే. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు కొత్తగా కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి సభ అప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది మనకు. తర్వాత గెలిచింది, మీ అందరు కూడా తెలుసు. ఏ రకంగా పనిచేసింది అనేది కూడా అందరు కూడా ఐడియా ఉంది. ఇక్కడ కేసీఆర్ నగర్ పోయే తోవకు అసలు రోడ్డే లేకుండా మీ అందరు కూడా తెలుసు. ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో అక్కడ మన సొంత పైసలు పెట్టి చెప్పించింది. ఎందుకంటే ఆ కాలనీలో అందరూ కూడా మంచిగా రోడ్డు కావాలి, లేకపోతే రామంతపూర్ నుంచి అదంతా మెయిన్ రోడ్డు పోయి తిరిగి కావాలి, ఇక్కడి నుంచి పోతే బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అట్లా చాలా మంది అంటే ఇది ఒకటిగా చాలా ఇప్పటిదాకా మీరు అందరూ చెప్పిన ఇట్లాంటి డెవలప్మెంట్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ #1 ఉండే మనం ప్రొటెక్ట్ చేసేది. అట్లా ఎక్కడ కూడా ఎవరైనా ఖర్చు పెడితే మాత్రం వదలపోయేవాడు గవర్నమెంట్ జాగాలు. ఇప్పుడు కూడా కాపురాలు కానీ చుట్టుపక్కల కానీ నేను కూడా 99% ఏదైనా కబ్జాలు అవుతున్నాయంటే నేను ఫోన్ చేసి నేను పోలీసులతో కానీ ఎంఆర్ఓతో కానీ మాట్లాడి కంపల్సరీ కోఆర్డినేట్ చేసి అవి కూడా చూస్తా ఉన్నాను నేను. అట్లే దాని తర్వాత మీ అందరూ తెలుసు నాకు 14లో టికెట్ వచ్చింది, ఓడిపోయింది. దాని తర్వాత మొన్న 23లో నాకు టికెట్ వచ్చిందంటే కేవలం మా అన్న ఇన్ని రోజులు చేసిన సర్వీస్ చూసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే బీజేపీ కానీ నేను అంటే చెప్పొద్దు, కానీ అక్కడ ఇక్కడి నుంచైనా ఎవరి నుంచైనా పట్టుకొని టికెట్ తెచ్చుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళు ప్రతి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, చూసి అరే ముంగట గెలిస్తే మంచిగుంటారా, ఎట్లుంటది ఏంటిది, గెలిస్తే గెలుస్తాడా లేదా అన్ని చూసి ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మా అన్నం చూసి ఆ రోజుల కలెక్షన్ ఉందా ఏముంది మంచోడా చెడ్డోడా అన్ని చూసుకొని ఇవ్వడం జరిగిందంటే కేవలం మా అన్న వల్లనే నాకు ఈ రోజు నాకు టికెట్ రావడం జరిగింది. అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే ముంగట కూడా మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. మనం అందరూ కూడా నలుగురు అరే మనం పోతే కూడా మనం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడి మనం మన అంటే రెస్పెక్ట్ ఇచ్చి మనం మంచిగా చూస్తే వాళ్ళే 10 మందికి చెప్పి మనం మంచిగా అందరూ కూడా టేక్ కేర్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ రోజు రావడం, మీరందరూ కూడా
మా అన్నకు నివాళులు సమర్పించడం నాకు చాలా సంతోషం. ఏంటంటే నాకు అంటే మీరందరూ కూడా పాత రిలేషన్ ఉన్నారు కాబట్టి కనీసం ఇప్పటికన్నా మీ పిల్లలకి ఎవరైతే నేను చెప్పిన పేర్లు కానీ ఇంకెవరన్నా కూడా ఎవరైనా ఇంకా ఎవరన్నా సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా నా దగ్గర రమ్మని చెప్పండి. నేను కూడా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే డెఫినెట్ గా మా అన్నతో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ ఇళ్ళకి కలిగిపోయి ఆ పనులు ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా చేసుకుంటాను. దయచేసి